నమస్తే వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం వేములపల్లి గ్రామంలో వీచిన గాలి దుమ్ములకు పలు పంటలు నష్టం వాటిల్లింది. వేములపల్లి గ్రామానికి చెందిన నత్తా లక్ష్మణరావుకు చెందిన మొక్కజొన్న పంట దెబ్బతిని సుమారు 70,000 రూపాయల నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి చెమటోర్చి అప్పులు తెచ్చి పంట పండిస్తే చేతికొచ్చేసరికి పంట నష్టం కలిగిందని వాపోయారు. అలాగే అదే గ్రామానికి చెందిన రవికి చెందిన మొక్కజొన్న పంట నష్టం వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి తగిన నష్టపరిహారం ఇప్పించాలని బాధిత రైతులు కోరుతున్నారు. తమ్ముడు నుంచో పెడతా కానీ అవకాశం ఉంటుంది. ఒకసారి 2 కర్రలు నుంచోబెట్టు మధ్యలో సాప్ అయిపోయింది. కానీ ఇది ఏమాత్రం ఆగే ఛాన్స్ లేదా? ఓ పక్క నుంచి లేతక్కలేదుగా. అవదు పని అవదు. అన్నమయ్య జిల్లా పొంగనూరులో కళ్యాణ వెంకటరమణ స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామి వారు 5 తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మల వాయిద్యాలు కోలాటాల మధ్య పొరవీధుల్లో వాహన సేవ జరిగింది. అడుగడుగున స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసులు ఆచార్యులు, ప్రార్థసారథి, టీటీడీ టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. ప్రతి నెలలోనూ ఒక రోజున చెంచు గిరిజనులకు ప్రత్యేకంగా ఉచిత సర్వదర్శనం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా చెంచు భక్తులకు శ్రీ స్వామివార్ల సర్వదర్శనాన్ని ఉచితంగా దర్శించుకున్నారు. స్థానిక మేకలబండ, హటకేశ్వరం, సున్నిపెంటలోని చెంచు భక్తులతో పాటు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం, హనుమాపురం తాండా, మాచర్ల మండలం, బోధనంపాడు, దుర్గి మండలం, తేరాల నుంచి కూడా చెంచు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన చెంచు గిరిజనులకు దేవస్థాన ఉచిత వసతి, అల్పాహార భోజన సదుపాయం కల్పించారు. దర్శనానంతరం చెంచు భక్తులందరికీ దేవస్థాన అన్నపూర్ణ ప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. చెంచు గిరిజన భక్తులు సాంప్రదాయబద్ధంగా తప్పెట వాయిద్యాలతో, చెంచు నృత్యాలతో దర్శనానికి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మార్చి 4న తలపెట్టిన జర్నలిస్టులు చెలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా జె వెంకటప్పయ్య ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాస్ కోరారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఏర్పాటు చేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం
స్థానిక మార్కెట్ యార్డ్లో జరిగింది. ఇక మార్చి 4న విజయవాడలో జరగనున్న చెలో విజయవాడ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటప్పయ్య శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు ఏపీడబ్ల్యూజేఎఫ్ కృషి చేస్తుందన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సుముఖంగానే ఉంటుందని మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉయ్యూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ అన్నారు. సమావేశంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు దేవరపల్లి అజయ్ కుమార్, రఘురాం, గోపాలస్వామి, ప్రసాద్, బాలరెడ్డి, ప్రకాష్, ధీరజ్, బి రమేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మార్చి 4వ తారీఖున విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోతున్నటువంటి పాత్రికేయ నిధుల సమావేశం. ఆ సమావేశంలో పాత్రికేయ మిత్రులు మరి అందరూ కూడా చాలా బలహీనమైనటువంటి వర్గాల నుంచి, ఎక్కువగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో ఉన్నటువంటి యువత, మేధావులు వీళ్ళందరూ కూడా సమాజాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉంటూ సమాజాన్ని పరిరక్షిస్తూ సమాజంలో ఉన్నటువంటి సహజ వనరులు, అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలని ఎక్కువగా ప్రజలకి తెలియదు. అదే విషయంలో ప్రభుత్వాలు, గతంలో అనేకమైన ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి. ఆ ప్రభుత్వాల్లో కొంతమంది మరి జర్నలిస్టులకి మరి అక్రిడేషన్ విధంగా, లేకపోతే వాళ్ళని గుర్తింపు ఇచ్చి ఇళ్ల స్థలాలు కేటాయింపు, అదేవిధంగా ప్రమాద బీమాలు కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, ఇలాంటి ఆలోచనలు అన్నింటినీ కూడా దాదాపుగా 4-5 దశాబ్దాలుగా కొంతమంది ఇస్తామంటున్నారు, కొన్ని చేస్తున్నారు, కొన్ని అవ్వట్లేదు అనే అంశాల్లో జర్నలిస్టులు అందరూ కూడా ఎంతో కొంత అసంతృప్తిగాను రాకుండా దగ్గరికి వస్తాం. మా నాయకుడు అజయ్ వస్తున్నాడా? వీడియోలో కాదు, వీడియో విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం కొమ్మరి వీధిలో నివాసం ఉంటున్న మర్రి మాధురీదేవి భర్త నరేష్ వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ సీఐ కె నారాయణరావు చెప్పారు. ఇక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. నరేష్, మాధురీదేవి 16 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లు సక్రమంగా ఉన్నప్పటికీ తర్వాత అనుమానం పెరగడంతో భర్త వేధింపులకు పాల్పడేవారని చెప్పారు. ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి కుమ్మరి వీధి లేకపోయినా సరే కావాలని కల్పించుకొని ఏదో ఒక గొడవ సృష్టించి తిట్టడం, కొట్టడం అట్లాంటివి రెగ్యులర్గా చేసేవాళ్ళు. సో ఆ క్రమంలోనే మొదటగా వీరు వాళ్ళ వీధిలో ముద్దాయి వాళ్ళు ఉండడం జరిగింది. సో ఇలా ఎప్పుడు చీటికి మాటికి గొడవ పడుతుంటే ఇంటి వాళ్ళని ఖాళీ చేయించడం జరిగింది. ఆ తర్వాత ఇంకో ఇంటికి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి కుమ్మరి వీధిలో ఉన్నటువంటి ఇంటికి రావడం జరిగింది. సో ఈ ఇంట్లో కూడా ఆమెని అనుమానించడం జరిగింది. ఆమె ప్రజెంట్ చైతన్య స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తుంది. మ్యాథ్స్ టీచర్ కాబట్టి చైతన్య స్కూల్కి సంబంధించిన అంశాల మీద ట్యూషన్ కూడా చెప్పడం జరుగుతుంది. ట్యూషన్ సంబంధించి కానీ, చైతన్య స్కూల్ సంబంధించి కానీ, టీచర్లు కానీ, పిల్లలు కానీ ఏమైనా ఫోన్లు చేయడం కానీ, లేదా టీచర్లు సంబంధించిన పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు, వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళతో ఈమెకి అక్రమ సంబంధం ఉంది అనేటువంటి విషయంగా మనడు అనుమానించి ఆమెకి వేధించడం, చేతులతో కొట్టడం, అదేవిధంగా చూటుపోటు మాట్లాడడం, ఈ విధంగా వేధించడం జరిగింది. ఆ క్రమంలో మృతురాలు చాలా మార్లు చెప్పేదంట, ఏమని, ఈ బాధ భరించలేకపోతున్నాను, చచ్చిపోతే బాగున్నా అని చెప్పడం జరిగింది. ఆ విషయానికి నువ్వు చచ్చిపో అని చెప్పి ఆమెను చనిపోయే విధంగా ముద్దాయి ప్రేరేపించడం జరిగింది. సో ఇలా జరుగుతున్న కొద్దీ ఇంకో అనుమానం ఏంటంటే, నేను ఎస్సీ కులానికి చెందిన వాడిని, ఆమె ఓసీ కులానికి పెద్ద కులం కదా, సో అలాంటి ఇన్ఫీరియారిటీ నన్ను తక్కువ చేసి చూస్తున్నారు అనేటువంటి అలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా. సిపిఎం ప్రజా చైతన్య పాదయాత్రలో ప్రజలందరూ సమస్యలు వివరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సిపిఎం నేతలు పాదయాత్ర కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వాటి పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఈ పాదయాత్ర చేపట్టినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ, గొర్ల రామకృష్ణ, క్రాంతిబాబు, శ్రీనివాస్, నాయకులు మల్లెపూడి ఆంజనేయులు, షేక్ పాదుషా, ఎం వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రజా చైతన్య పాదయాత్ర ఫిబ్రవరి 26వ తారీఖున ప్రారంభమై మార్చి 23 వరకు, అంటే 26 రోజుల పాటు
650 కిలోమీటర్లు జిల్లాలో ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది. జిల్లాలో ప్రధానంగా ప్రజలు ఇళ్ల స్థలాల సమస్య మీద ఇబ్బంది పడతా ఉన్నారు. ఇళ్ల స్థలం కానీ, ఇంటి పట్టా కానీ, హౌసింగ్ లోన్ కానీ, టిడ్కో ఇల్లు కానీ, విద్యుత్తు స్మార్ట్ మీటర్లు కానీ, భారాలు కానీ, లేకపోతే జల కాలుష్యం, ఇటువంటి సమస్యల మీద ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటువంటి ప్రజా సమస్యలన్నింటి పరిష్కారం కోసం కూడా ఈ యాత్రని నిర్వహిస్తా ఉన్నాం. అంటే ప్రజలు చెప్పింది వినడం, అలాగే సిపిఎం పార్టీగా వాళ్ళకి దానికి పరిష్కారం చెప్పడం, రాబోయే కాలంలో ప్రజలను ఐక్యం చేసి ఈ సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున ఉద్యమాలు చేపట్టాలని చెప్పేసి నిర్ణయించాం. ముగింపులో 23వ తారీఖున కలెక్టరేట్ దగ్గర పెద్ద సభ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజానీకం అందరూ కూడా, అన్ని తరగతుల ప్రజలు కూడా ఈ ప్రజా చైతన్య పాదయాత్రకి పాల్గొని మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఏపీ ఎన్జీఓ సంఘానికి తనను చైర్పర్సన్ గా ఎన్నుకున్న ఎన్జీఓలందరికీ ధన్యవాదాలు చెప్పారు డాక్టర్ చింతా శ్రీదేవి. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. మార్చి 8వ తేదీన జరిగే మహిళా దినోత్సవం స్థానిక ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లుగా చెప్పారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో చింతా శ్రీదేవి మాట్లాడుతూ ఈ ఉత్సవాలకు కలెక్టర్ కీర్తి చేకూరుని ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పారు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ఈ చైర్పర్సన్గా ఎన్నుకున్న సంఘం వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నేను మహిళా సమస్యల మీద అంటే ప్రతి మహిళ ఇంటి పనులు మరియు ఆఫీసులోనూ పనిచేస్తూ వాళ్ళు ఎంతో ఇదిగా పనిచేస్తున్నారు. పురుషుల కంటే స్త్రీలు ఏ విషయంలోనూ తక్కువ కాదని నేను అనుకుంటున్నాను. స్త్రీల యొక్క సమస్యలు ఏంటంటే ఆఫీసులో ఉండే సమస్యలు కానీ, వాళ్ళకి జాబ్ విషయంలో ఇంక్రిమెంట్స్ ఏదైనా అలాంటి ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే ఆ సమస్యల గురించి మేము అది సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తామండి. ఇంకా ఫర్దర్గా ఏదైనా ఉండాలన్నా దానికి కూడా మేము ముందుకు వెళ్తాము. ప్రతి దాంట్లో ముందడుగు ఉండాలి, స్త్రీలది ముందడుగు వేయాలని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన కలెక్టర్ గారు అయినటువంటి మేడం గారిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. సానుకూలంగా స్పందించారు, వస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. కేజీ జీడిపిక్కలకు ప్రభుత్వ మద్దతు ధర 200 ఇవ్వాలని ప్రభుత్వమే రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని అనకాపల్లి జిల్లా రావికామత మండలం చీమలపాడు పంచాయతీ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో ధర్నా ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంఘం సహాయ కార్యదర్శి వాసు రమేష్, గిరిజన రైతు సంఘ నాయకులు చిరంజీవి మాట్లాడుతూ జీడిపిక్కలు 80 కేజీల బస్తాకు 18,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని కోరారు. జీడి రైతుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని వీరు డిమాండ్ చేశారు. చెయ్యాలి జీడిపెక్కలకు 200 రూపాయలు ఇవ్వాలి. రాష్ట్రంలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చెయ్యాలి. జీడి పంట ప్రాంతంలో జీడి పంటల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చెయ్యాలి. జీడిపెక్కలు 80 కేజీల బస్తా రూపాయలు 18,000కు మద్దతు ధర ప్రకటించి రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలి. రాష్ట్రంలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చెయ్యాలి. కేజీ జీడిపెక్కలు 200 రూపాయలు ఇవ్వాలి. జీడిపెక్కలకు 200 రూపాయలు ఇవ్వాలి. రాష్ట్రంలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చెయ్యాలి. జీడి పంట ప్రాంతంలో జీడి పంటల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చెయ్యాలి. జీడిపెక్కలు 80 కేజీల బస్తా రూపాయలు 18,000కు మద్దతు ధర ప్రకటించి రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలి. ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలి. రాష్ట్రంలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చెయ్యాలి. కేజీ జీడిపెక్కలు 200 రూపాయలు ఇవ్వాలి. సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా సీఎం చంద్రబాబు P4 తీసుకొచ్చారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. మార్కాపురంలో జరిగిన సభలో మాట్లాడిన ఆయన P4 ద్వారా ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. ఇక సీఎం సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు 1000 కోట్లు ఖర్చు చేశామని మంత్రి వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థపై 1,29,000 కోట్ల భారం వేసిందని మంత్రి గొట్టిపాటి ధ్వజమెత్తారు. ఇదే కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు దేశంలో ఎక్కడ ఇవ్వనట్లు దాదాపు ఇప్పటిదాకా 1000 కోట్ల రూపాయల పైన ఆర్థిక సహాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అనమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే గడిచిన ప్రభుత్వంలో దాదాపు ప్రజల్లో నడ్డి విరగదీసి
దాదాపు 9 సార్లు కరెంటు బిల్లు పెంచిన పేరుతోటి ప్రజల నడ్డి విరగొట్టి దాదాపు కోట్లాది రూపాయలు ప్రజల నెత్తిమైన భారం వేస్తే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన 15-16 మాసాల్లోనే ట్రూ డౌన్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 13 పైసలు తగ్గించి ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది రాకూడదు, కరెంటు బిల్లులు పెంచకూడదు అనే ఇచ్చిన మాట ప్రకారం దాదాపు ఈ 19 నెలల్లో ఒక్క పైసా కూడా కరెంటు బిల్లు పెంచకుండా ట్రూ డౌన్ చేసి 13 పైసలు తగ్గించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇచ్చిన మాట ప్రకారం చేసే కార్యక్రమాలే కాకుండా ఉద్యోగ కల్పన, ప్రజలకు మంచి ప్రశాంతమైన వాతావరణంతో ఉండాలనే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 చేయడానికి ఒక్క రోజులో ఒక్క సంతకంతో ఇచ్చారన్నమాట. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చేశామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారు ఆ రోజైతే అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇవాళ వెలుగొండ పూర్తి చేస్తున్నాం. మార్కాపురం జిల్లా అందరూ కూడా ఇచ్చామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ కార్యక్రమం బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ లర్నింగ్ ఇస్ ఫన్ విత్ మ్యాజిక్ మ్యాట్. వెల్కమ్ బ్యాక్. సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించారు. ఇక 456 కోట్లతో చేపట్టనున్న వెలిగొండ ప్రాజెక్టు ఫీడల్ కెనాల్ లైనింగ్ పనులకు దోర్నల మండలం గంటవానిపల్లిలో శంకుస్థాపన చేశారు. అనంతరం అమ్మిరెడ్డి వెంకటేశ్వరారెడ్డి, సురవరం గండి వీరారెడ్డి అనే రైతులతో కలిసి ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నమూనా పరిశీలన అనంతరం పనులపై అధికారులతో సమీక్షించారు. వెలిగొండ టన్నెళ్ల పనులతో పాటుగా క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న వేర్వేరు ప్రాంతాల్లోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు.
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో ఎం కోటపాడు గ్రామ సమీపంలో చోడవరానికి చెందిన చలపతి పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తు విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎం కోటపాడులో చలపతి వారి స్కూల్ బస్ యాక్సిడెంట్కి గురి అవ్వబోయింది. పిల్లలందరూ సేఫ్టీ. ఎం కోటపాడులో చలపతి వారి స్కూల్ బస్ యాక్సిడెంట్కి గురి అవ్వబోయింది. పిల్లలందరూ సేఫ్టీ. ఏపీ శాసనసభ్యుల అటవిడుపు కార్యక్రమం భాగంగా నిర్వహించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్రీడోత్సవాలు 2026 వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దండమూడి ఇండోర్ స్టేడియంలో ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సహచర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. క్రీడలు ప్రజాప్రతినిధుల్లో స్నేహభావం, ఐక్యత మరియు ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ క్రీడా పోటీల్లో ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. అద్భుతమైన గారు అప్పటి వరకు అక్కడ నిలబడుకున్నారు. ఇప్పుడు ఆయనకి బాగా వస్తుందని తెలిసి ఆ పక్క వెళ్ళిపోయారు. కోరుతున్నాం. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని పేరాల ప్రాంతం చిన్నరాధాం సెంటర్ వద్ద ఉన్న ఒక రెస్టారెంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలను గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఫ్రిడ్జ్ అది కంప్యూటర్ సిస్టమ్ దగ్గర పడుతుందా? సిస్టమ్ కూడా జరిగింది. సిస్టమ్ ఫర్నిచర్ బాగుంది. లైట్ బాగా ఫ్రిడ్జ్ బాగానే ఉందిగా. ఏసీ ఒకటి తగలబడింది. రెండు ఏసీలు. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పరిధిలో గల గుమ్మకోట పంచాయతీకి చెందిన రేగాని వలస, కొత్తపేట, గెడ్డవలస గ్రామాల గిరిజనులకు డీ పట్టాలు మంజూరు చేయాలని టీడీపీ పార్టీ నాయకులు ఎలగారపు సింహాచలం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. దీంతో స్పందించిన రెవెన్యూ అధికారులు కొత్తపేట గ్రామంలో సాగు భూములను పరిశీలించి నివేదిక తయారు చేశారు. గిరిజన రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ కోటిబాబు, వీఆర్ఏ అప్పలస్వామి, పవిత్ర కుమార్, టీడీపీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సోములు, టీడీపీ పంచాయతీ అధ్యక్షులు కొర్రాస్వామి, టీడీపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మీ అందరికి కూడా పట్టాలు ఇప్పించేటువంటి ఏర్పాటు చేశాం కాబట్టి మనకి ఈ అవకాశం కల్పించడం చాలా అదృష్టకరంగా మనం భావించాలి. ఈరోజు మనం అందరం ఒకటే విన్నవించుకుంటున్నాం. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, వీళ్ళందరూ కూడా గత కొన్ని సంవత్సరాలను బట్టి ఇక్కడ నివసిస్తున్నారు.
కనీసం ఆ గ్రామ కంఠమైనది కరెక్టో కాదో కూడా ఇప్పటికీ ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. లేకపోతే అలా ఏదో రాజుల భూమి అంటారు, లేకపోతే అలా రెడ్డిల భూమి అంటారు, రకరకాలుగా చెప్పి భయపడంతకు చేస్తున్నారు. మీలాంటి మంచి తరుణంలోనే ఈ పేద ప్రజలకి మంచి పట్టాలనేది ఇప్పిస్తే వాళ్ళ భూమి వాళ్ళు కొలిచి చెప్తే వీళ్ళందరూ కూడా కష్టపడతారు సార్. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కష్టపడిన వాళ్ళే కానీ ఎవరి భూమి మీద కష్టపడాలో తెలియట్లేదు. ఈ సంవత్సరం ఇక్కడ చేశారనుకో, నెక్స్ట్ సంవత్సరం ఇంకొకరు చేయాలి. ఈ కష్టమంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి వారికి స్థిర నివాసం ఒక గృహం కానీ, స్థిర నివాసంగా ఒక గ్రామ కంఠం కానీ, స్థిర నివాసంగా ఒక మంచి ఒక ఎకరో 2 ఎకరాలు వాళ్ళకి మనం వాళ్ళ భూమిని కల్పిస్తే గాన వాళ్ళ భూమి మీదకి వెళ్ళి చక్కగా చేసుకుంటారు సార్. వీళ్ళు భయపడే చేసుకోవట్లేదు సార్ ఏ వ్యవసాయం కూడా. ఇది ఆంధ్ర జమీందారు అంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 26 నుండి ప్రారంభం కాబోతున్న జనసేన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ జనసేన పార్టీ సాధక్ టీంతో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా క్రియాశీలక సభ్యత్వ పరిశీలకులు గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, రాష్ట్ర వడ్డీల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, నూజివీడు జనసేన ఇన్ఛార్జ్ ఫణిబాబు హాజరయ్యారు. రెట్టింపు సభ్యత్వాలు నమోదు అయ్యే విధంగా కృషి చేయాలని నేతలు సూచించారు. ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడ సభ్యత్వం ద్వారా కార్యకర్తను ఆదుకోవాలన్నటువంటి ఆలోచన, అంటే 3-4 సార్లు ముఖ్యమంత్రులు చేసినటువంటి వాళ్ళు కానీ గత 52 నుంచి మనం చూసుకున్నట్లయితే ఇవాళ 2026 వచ్చినప్పటికీ ఏ పార్టీ కూడా కార్యకర్త సంక్షేమం అనేది ఆలోచన చేసినటువంటి దాఖలా ఎక్కడా కూడా లేదు. మన పార్టీ అధ్యక్షులు 2021లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినప్పటికీ ఈ కార్యక్రమాన్ని పంపించారు. దీన్ని మనం అందరం కూడా ఛాలెంజ్గా తీసుకొని ఒక బీమా కోసమో కాకుండాను జనసేన కుటుంబంలో మనం ఒక మెంబర్షిప్గా ఉండాలి, ఫ్యామిలీ మెంబర్గా ఉండాలి. ఆ కుటుంబం మనకు తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జన సైనికులు చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకళ్యాణం శివ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. పార్టీ బలోపేతంతో పాటుగా కార్యకర్తల అభ్యున్నతికి, వారి కుటుంబాల రక్షణకు అండగా ఉండే విధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. పార్టీలో సభ్యత్వం తీసుకున్న కార్యకర్త ప్రమాదానికి గురైనప్పుడు వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. ఉద్యమీలని నామకరణ చేసి ఆ రోజు ఆయన 2 కోట్ల రూపాయలు ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం కోసం ఇవ్వటం జరిగింది. ప్రతి సంవత్సరం ఆయన 2 కోట్లు 3 కోట్లు అట్లా ఏదో తన వంతు ముందు క్రియాశీలక సభ్యత్వాల కోసం ఆయనే ముందు 2 కోట్లు ఇచ్చి ఆయన సభ్యత్వం తీసుకున్నారు పార్టీలో. ఎందుకంటే ఆ 2 కోట్లు కూడా ప్రమాదాల్లో కొన్నిసార్లు ప్రమాదం జరిగినప్పుడు ఆ భీమాలు రాని కేసులు కొన్ని ఉంటాయి. అలాంటి కేసులకు కూడా వాటిల్లోంచే ఆయన ఇచ్చిన డొనేషన్ డబ్బుల్లోంచే ఆ కుటుంబాల అప్డేట్స్ కీప్ వాచింగ్ AVN TV తెలుగు న్యూస్.